హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో నిన్న డిజైర్ ఇంటీరియర్ చేయలేకపోయాను. సో బికాస్ ఆఫ్ ద స్టఫ్ అండ్ నిన్న లాంచ్ అయింది అండ్ అంత గజిబిజిగా ఉండే. సో ఇవాళ మనకి క్లారిటీగా మొత్తం ఇంటీరియర్ రివ్యూ చేయమని మనకి షోరూమ్ వాళ్ళు కాల్ చేశారు. సో అందుకని వచ్చాను నేను. సో ఇదైతే మనకి మా ఇంటి దగ్గరనే, సో ఉప్పల్ జేబేరియా దగ్గరనే షోరూమ్ ఉంది. సో అట్లా అనమాట. అండ్ టోటల్లీ 4 జనరేషన్ ఉన్నాయి డిజైర్లో. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇప్పుడు కరెంట్ 4th జనరేషన్ లాంచ్ అయింది. సో దీనికి ముందు థర్డ్ జనరేషన్ది కూడా బయట తిరుగుతూ ఉన్నాయి. సో విత్ ఆల్ ద ఫీచర్స్. సో బట్ థర్డ్ జనరేషన్ డిజైర్ నుంచి 4th జనరేషన్ డిజైర్ అనేది ట్రెమెండస్ చేంజ్, ట్రెమెండస్ అప్డేట్ అనమాట. సో అది టైప్స్ అనేది మొత్తం క్లియర్ కట్గా చూద్దాము. సో థర్డ్ జనరేషన్ డిజైర్లో అని వస్తుంది కానీ డిజైర్ ఓకే. సో థర్డ్ జనరేషన్లో మనకి ఇంత స్క్రీన్ అయితే లేదు. సో ఓన్లీ 7 inches విత్ స్మార్ట్ ప్లేనే. బట్ 4th జనరేషన్లో అయితే స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ అండ్ దిస్ ఈజ్ అ 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. సో సేమ్ లైక్ బ్రిజా యూనిటే బట్ ఇన్ ద డిఫరెంట్ ఇది. సో సేమ్ బ్రిజా యూనిటే బట్ టూ ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. సో ఒకటి వచ్చేసరికి TPMS ఒకటి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా రివర్స్ ఇచ్చినప్పుడు సో మనకి బ్రిజాలో అయితే ఓన్లీ 3 వ్యూసే ఉన్నాయి. బట్ డిజైర్లో 4th వ్యూ కూడా ఉంది. సో అదేంటంటే సైడ్ కెమెరాస్. సో సైడ్ వ్యూస్ అంటారు వీటిని. సో అట్లా సేమ్ అంతా నేను ఆల్రెడీ నా వ్లాగ్స్లో బ్రిజా గురించి చెప్పినప్పుడు ఏవైతే స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ చెప్పానో సేమ్ అదే యూనిట్. సో అలా అనమాట. సో ఇంటీరియర్ వచ్చేసరికి దెర్ ఆర్ 4 కలర్స్. సో 4 కలర్స్ అయితే ఇంటీరియర్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్, నెక్స్ట్ బీచ్, నెక్స్ట్ స్ప్లెండెడ్ సిల్వర్. సో ఇది సిల్వర్ లైనింగ్ అండ్ ఇది టీక్వుడ్కి సంబంధించిన టెక్స్చర్ ఇది. సో ఇక్కడ మనకు చూస్తుంటే సమ్ క్రిస్టల్ స్టైల్ ఉన్నాయి. సో అట్లా. సో బ్లాక్ అండ్ బీచ్ ఇంటీరియర్ కాంబినేషన్తో మొత్తం కరెంట్ ఉంటుంది. సో డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్స్ అనమాట. సో అట్లా. అండ్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఆటో క్లైమేట్ కంట్రోల్. సో ఇది. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ దీంట్లో సో సన్ రూఫ్ రావడం. సో ఇట్స్ అన్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్, సింగిల్ పెయిన్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అంటున్నారు. సో ఇట్స్ అ సింగిల్ పెయిన్. సో ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. అండ్ సెకండ్లో మళ్ళీ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏంటంటే, సెకండ్ పాయింట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏంటంటే ఇట్ గెట్స్ 5 star రేటింగ్. సో సో సెకండ్ పాయింట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏంటంటే ఫస్ట్ మారుతి కార్ విచ్ గెట్స్ 5 star రేటింగ్. సో గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఈ కార్ని టెస్ట్ చేసి 5 star out of 5 star రేటింగ్ ఇచ్చారు. సో దట్ ఈస్ అ బిగ్ థమ్స్ అప్ టు మారుతి సుజుకి. అండ్ సో ఆబ్వియస్లీ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, సమ్ సిల్వర్ ఇన్సర్ట్స్. సో అట్లా. అండ్ క్రూజ్ కంట్రోల్ అండ్ 360 పార్కింగ్ కెమెరా. సో ఆ పార్కింగ్ కెమెరా బటన్ కూడా డెడికేటెడ్గా ఉంది. సో సేమ్ 360 పార్కింగ్ కెమెరా. సో ఇదొక సేఫ్టీ ఫీచర్. అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అదొక సేఫ్టీ ఫీచర్. అండ్ హార్డ్-టెక్ ప్లాట్ఫామ్, అదొక సేఫ్టీ. నెక్స్ట్ మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తుంది. సో అదొకటి. ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్. సో అట్లాంటి సేఫ్టీ రిలేటెడ్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ టచ్ స్క్రీన్లో లైక్ సుజుకి కనెక్ట్ ఉంది. సో ఆ సుజుకి కనెక్ట్లో 40+ ఫీచర్స్ దాకా అయితే ఉన్నాయి. సో అట్లా వెహికల్ ట్రాకింగ్, అలర్ట్ సిస్టమ్, ఇమ్మొబిలైజరు, వెహికల్ ఆన్ అండ్ ఆఫ్. సో అట్లా మనం ఫోన్ త్రూ చేసుకోవచ్చు. అండ్ బేస్ వేరియంట్ LXi నుంచే మనకి 50+ సేఫ్టీ ఫీచర్స్ అనేది ఉంటుంది. సో లైక్ అదే ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. సో ZXiకి ఏవైతే ఒక ఈ ఇన్ఫోటైన్మెంట్ తప్ప హార్డ్-టెక్ ప్లాట్ఫామ్, సో ఇవన్నీ LXiలో నుంచే బేస్ వేరియంట్ నుంచే స్టార్ట్ ఉంది. సో స్పీడ్ అలర్ట్ సిస్టమ్ అండ్ వెనకాల చూసుకోండి మనకి 3-point సీట్ బెల్ట్. సో వెనకాల మనకి 3-point సీట్ బెల్ట్ అట్లా. అండ్ ISO ఫిక్స్డ్ చైల్డ్ సీట్ మౌంట్. సో ఇది కూడా బేస్ వేరియంట్ LXi నుంచే స్టార్ట్ ఉంది. సో బట్ ఓన్లీ చిన్న మైనర్ అప్డేట్స్ LXi టు ZXi అట్లా ఉంది. సో అది కూడా ప్లాన్ చేద్దాము. సో నెక్స్ట్ కమింగ్ అప్ డేస్లో ఆప్షన్ ఉంటే LXi అండ్ ZXi కూడా కంపేర్ చేద్దాము. అండ్ ఎనీ అదర్ కంపారిజన్స్ వస్తే అది కూడా చేద్దాము. సో బట్ ఇప్పుడు నేను కూర్చున్న మోడల్ అయితే ZXi ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఆ స్క్రీన్ అనేది కొద్దిగా టిల్ట్ ఇట్ సైడ్ ఉంది. సో డ్రైవర్ సైడ్ ఉంది. సో బికాస్ అంటే లైక్
అంటే డ్రైవర్ ఈవీ కంట్రోల్స్ లాగా అనమాట. అండ్ సో ఇట్లా, అండ్ ఇది ఎంఐడి డిస్ప్లే. సో ట్విన్ అనలాగ్స్, సో ఇది ఆర్పిఎం మీటర్, సో అనలాగే ఉంది. ఇంజన్ టెంపరేచర్, ఫ్యూయల్ మీటర్ అండ్ అనలాగ్ స్పీడోమీటర్. సో మధ్యలోది మనకి లైక్ అదే బ్రిజాలో ఉన్నట్టు సేమ్, దాని పేరు మర్చిపోయా, మానిటర్, సారీ. సో అట్లా. అండ్ ఇది అక్కడ ఆపరేట్ చేయడానికి ఏమన్నా ఉన్నాయి, అదేంటి సర్వీస్ టీపీఎంఎస్, ఓకే ఐ థింక్ ఓకేలే. సో డ్రైవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇంకోటి ఇంజన్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కీలెస్ ఎంట్రీ, 360 పార్కింగ్ కెమెరా. ఇది కూడా ఏంటి, సో ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఇంజన్ స్టార్ట్ స్టాప్, హెడ్ ల్యాంప్ లెవెలర్. కింద వచ్చేసరికి మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ అండ్ ఫ్రంట్ బానెట్ ఓపెన్. సో మాన్యువల్ కాబట్టి ఆబ్వియస్లీ 3 పెడల్స్ అట్లా. సో ఇందులో ఏఎంటీ ఆప్షన్ కూడా ఉంది. సో ఏఎంటీ కూడా 5 గేర్సే, దట్ ఈస్ ఏజిఎస్, సో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ అట్లా. అండ్ ఇక్కడ ఈ స్క్రీన్లో, ఈ ఎంఐడి స్క్రీన్లో చూసుకుంటే మనకి వెనకాల 3-point సీట్ బెల్ట్ అని చెప్పాను కదా, సో దాని డిస్ప్లే అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యాసింజరు ఓకే, అండ్ రైట్ సైడ్ ఉన్న ప్యాసింజర్ ఓకే, బట్ మిడిల్ సీట్ బెల్ట్ ఇంకా యాక్టివ్గా లేదు. సో అది చూపిస్తుంది. సో అదనమాట. అండ్ సమ్ సర్వీస్ టీపీఎంఎస్ మీద సర్వీస్ ఉంది, బట్ ఓకే. బట్ ఈ ఎంఐడి కూడా చాలా ఇట్స్ ఎ బిగ్ అప్డేట్ అట్లా అనమాట. అండ్ కంపేర్ టు దిస్ స్క్రీన్, సో కంపేర్ అని కాదు, సో కమింగ్ టు దిస్ స్క్రీన్, సో సేమ్ ఓల్డ్ స్టోరీ, స్మార్ట్ ప్లేట్ ప్రో ప్లస్, సో సేమ్ లైక్ బ్రిజా. సో నా దగ్గర ఆల్రెడీ బ్రిజా ZXi నేను ఆల్రెడీ బ్లాగ్స్ కూడా పెట్టా కాబట్టి సేమ్ దాందే. సో అట్లా. సో 2 అప్డేట్స్ కూడా నేను చెప్పేశాను. అండ్ సిల్వర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి ఏసీ వెన్స్ దగ్గర, పార్కింగ్ లైట్స్, సింగిల్ జోన్ ఆటో ఏసీ. అండ్ కింద వస్తే మనకి వీ హ్యావ్ 12V ఛార్జింగ్ అండ్ USB port and wireless charging pad, so it's a good touch. And twin cup holders, 5-speed manual gearbox, manual handbrake, and ikkada some storage space area. సో మనకి నెక్స్ట్ VXi వేరియంట్ నుంచే మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో అదొక గుడ్ టచ్. అండ్ ఇది హైట్ అడ్జస్ట్మెంట్ కిందకి పైకి అనుకోవచ్చు. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ సీట్ బెల్ట్స్లో లేవు, సో ఇట్స్ ఫిక్స్డ్ సీట్ బెల్ట్స్. సో సైడ్ కూడా మనకి ప్లాస్టిక్స్. సో ఇది సాఫ్ట్ టచ్ మెటీరియల్ అండ్ క్రిస్టల్ టైప్ డ్యూయల్ ఇంటీరియర్ థీమ్ విత్ సిల్వర్ ఇన్సర్ట్ అండ్ హార్డ్ ప్లాస్టిక్. సో ఇది ఓకే హార్డ్ ప్లాస్టిక్. అండ్ గ్లవ్ బాక్స్ కూడా డీసెంట్ సైజ్లోనే ఉంది. అండ్ సో సైడ్ డోర్ ప్యాడ్స్ కూడా చాలా, సో సేమ్ అన్ని డోర్ ప్యాడ్స్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి. అండ్ సీట్ కూడా కుషనింగ్ చాలా బాగుంది. అండ్ లైక్ సీట్ బాడీని హోల్డ్ చేస్తుంది. సో అంత కంఫర్ట్గా ఉంది. సో లాంగ్ డ్రైవ్స్కి అయితే డెఫినెట్గా బాగుంటుంది. సో ఆబ్వియస్లీ డిజైర్ అంటేనే ఒక హ్యూమన్కి బాగా కావాల్సిన డిజైర్ అన్నట్టు. సో సేమ్ అంత లెంత్ విడ్త్ అయితే సేమ్, హైట్ ఒకటి ఇంక్రీజ్ అయింది. సో అది కూడా నేను డీటెయిల్స్ తర్వాత చెప్తాను. సపోజ్ బట్ ఇది ఓన్లీ లైక్ ఇంటీరియర్ బ్లాగ్స్ అనమాట. సో మిర్రర్ లేదు, జస్ట్ ఇది. అండ్ ఇక్కడ మనకి మిర్రర్ ఉంది. అండ్ రీడింగ్ ల్యాంప్స్, ఫోకసింగ్. సో రీడింగ్ ల్యాంప్స్. సో ఎలక్ట్రానిక్ సన్ రూఫ్. సో ఇంకా ఫర్దర్గా వెళ్తుంది. సో కంపేర్ చేసుకుంటే ఇంత ఉంది సన్ రూఫ్. సో ఇక్కడ బటన్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ది. సో ఇది కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. అండ్ మాన్యువల్ DIR-VM. సో మాన్యువల్ ఇది. సో ఒక్క నిమిషం నేను ఇది. సో ఫ్రంట్ సీటు ఒక 6 feet ఉన్న పర్సన్, లైక్ 5'11" ఉన్న పర్సన్కి అడ్జస్ట్ చేసుకున్నాను. సో లెట్స్ జంప్ ఇన్ టు బ్యాక్. అండ్ బ్యాక్ ప్రొఫైల్ ఎలా ఉందో చూద్దాం. సో నేను బ్యాక్ జంప్ అయ్యాను. సో ఫ్రంట్ సీటు నా హైట్ అంటే 5'11" వరకు అడ్జస్ట్ చేసుకున్నాను. సో అట్లా అడ్జస్ట్ చేసుకున్నా కూడా నాకు గుడ్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ ఉంది. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ హెడ్ రూమ్ కూడా అడిక్వేట్గా ఉంది. సో అట్లా. అండ్ బ్యాక్ సీట్లో కూర్చున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సో వీ హ్యావ్ USB చార్జర్స్ హియర్. సో Type-C and normal USB
పోర్టల్ అండ్ ఫోన్ హోల్డర్ అండ్ వెనకాల 2 AC vents ఉన్నాయి. సో ఇది బ్లర్ కంట్రోల్ అండ్ 2 AC vents ఉన్నాయి అట్లా. అండ్ సెంటర్లో చిన్న హంప్ ఉంది. సో బట్ 3 people అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు. సో ఆబ్వియస్లీ డిజైర్ అంటేనే కంఫర్ట్. సో 4 meter కాంపాక్ట్ సిడన్లో కంఫర్ట్ లెవెల్ అట్లా. అండ్ వీ హ్యావ్ సెంటర్ ఆమ్రెస్ట్ విత్ ట్విన్ కప్ హోల్డర్స్ ఇట్లా అండ్ 3-point సీట్ బెల్ట్. సో ఇందాక అక్కడ చూసినట్టు సో రైట్ అండ్ లెఫ్ట్ ఫిక్స్గా ఉన్నాయి. సో ఇది మిడిల్ సీట్. సో ఇది మిడిల్ సీట్ కూడా ఫిక్స్ చేస్తే మనకి మొత్తం తెలుస్తుంది. అండ్ హెడ్ రెస్ట్ ఫర్ మిడిల్ హెడ్ రెస్ట్ లేదు, బట్ లెఫ్ట్ అండ్ రైట్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సో అట్లా. అండ్ సన్ రూఫ్ గ్లాస్ మొత్తం ఇందులో ఇంటిగ్రేట్ ఉంది, అందుకని ఇక్కడ కొద్దిగా హంప్ ఉంది. సో ఈ హంప్లో మనకి హెడ్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది. అండ్ రీడింగ్ ల్యాంప్, హ్యాండిల్ టు హోల్డ్ ఆన్ అండ్ గ్లాస్ ఏరియా. సో ఇది గ్లాస్ ఏరియా అండ్ సేమ్ ఓల్డ్ ఫ్యాషన్, ఐ మీన్ సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో సో సేమ్ బ్యాక్ కూడా అదే క్రిస్టల్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్. అండ్ బట్ ఇదొకటి ప్లాస్టిక్ ఉంది, బట్ ఫ్రంట్లో అయితే మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంది. పవర్ విండోస్. సో మొత్తం 9 speakers అండ్ ఆర్కిమిస్ సౌండ్ సిస్టమ్. సో 3D సరౌండింగ్. సో అన్నీ A to Z, టాప్ ఎండ్లో అన్నీ A to Z ఉన్నాయి. సో అట్లా అనమాట. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ. సో ఇది ఫ్రంట్ వ్యూ. అండ్ బ్యాక్లో పాత డిజైర్కి రియర్ డిఫాగర్ లేదు, బట్ కొత్త డిజైర్లో రియర్ డిఫాగర్ యాడ్ చేశారు. సో అదొక ఎక్స్ట్రా టచ్. సో బట్ వెనకాల కంఫర్ట్ అయితే చాలా బాగుంది కంపేర్ టు ఓల్డ్ డిజైర్ ఆర్ 3rd generation. సో కొత్త డిజైర్లో అయితే సేఫ్టీ పరంగా అండ్ మొత్తం ఐ మీన్ ఒక రిఫ్రెష్గా అయితే కనిపిస్తుంది. సో అట్లా అనమాట. బట్ కంఫర్ట్ లెవెల్స్ అయితే ఎక్కడ మారుతి వాళ్ళు అయితే తగ్గేదేలే. సో బట్ అండ్ వెనకాల బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. సో 1 liter బాటిల్ హోల్డర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఆల్ ద 4 doors హ్యావ్ దోస్ బాటిల్ హోల్డర్స్ అండ్ height adjustable headrest for front 2 and back 2. సో ఇలా అనమాట. సో ఇది ఇంటీరియర్ వ్లాగ్ గైస్. సో లెట్స్ జంప్ ఇన్ టు ఎక్స్టీరియర్.